దానియేలు గ్రంథము మొదటి అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. యూదా రాజగు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజగు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చి దాన్ని ముట్టడి వేయగా ప్రభువు యూదా రాజగు యెహోయాకీమును దేవుని మందిరంలోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించింది కనుక అతడు ఆ వస్తువులను సీనారు దేశంలోని ఆ దేవతాలయమునకు తీసుకుని పోయి తన దేవతాలయపు బొక్కసంలో ఉంచెను. నేను ప్రస్తుత కాలానికి నేను దాన్ని సంబోధిస్తూ దానికి వ్యత్యాసము చూపిస్తూ నేను మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. ఇలాగే ఇప్పుడు ప్రస్తుతం ఎట్లా ఇజ్రాయేల్ దేశం ఉందో ఆనాడు కూడా బబులోను ఆ రోజు కూడా యూదుల యొక్క యెరూషలేము పట్టణము కూడా ఆ విధమైన ప్రశాంతమైన వాతావరణంలో నెలకొని ఉంది. అంత హాయిగా ఉందనుకున్నారు. ఏ విధంగాను శత్రు దాడి ఇంకా లేదనుకున్నారు. ఇంకా ఏ విధంగా శత్రువుల యొక్క బానిసత్వాన్ని ఇంకా మనము పొందము, మన జీవితాలు ఇంకా క్షేమం అనుకున్నారు. అలాంటి క్షేమం అనుకుని వాళ్ళు ఇష్టానుసారంగా బ్రతుకుతున్న సమయంలో శత్రు దేశము ఎవరి మీద దాడి చేసింది? యెరూషలేము పట్టణం మీద దాడి చేసింది. ఇక్కడ వాక్యము చాలా క్లియర్గా ఉంది. వాక్యంలో రాయబడిన విషయం మనం చదివినప్పుడు 2వ వచనంలో మనం చూసినప్పుడు ప్రభువు యూదా రాజగు యెహోయాకీమును దేవుని మందిరంలోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతి కప్పగించును కనుక అతడు ఆ వస్తువులు సీనారు దేశంలోని తన దేవతాలయమునకు తీసుకుని పోయి తన దేవతాలయ బొక్కసంలో ఉంచెను. ప్రభువు ఎవరు? ప్రభువు దేవుడు ఎవరి చేతికి అప్పచెప్పాడు? ఎవరిని ఎవరి చేతికి అప్పచెప్పాడు? యూదా రాజగు యెహోయాకీము ఏలుబడిలో దేవుని మందిరమును శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించెను. ఎవరు దండయాత్ర చేశారు? రాజగు నెబుకద్నెజరు రాజు ఎవరి మీద దండయాత్ర చేశాడు? యెరూషలేము మీదకి దండయాత్ర చేశాడు. అంటే యుద్ధము ప్రకటించాడు అన్నమాట. అంటే అంతా బాగుంది అనుకున్నారు యెరూషలేము వాస్తవులు, యెరూషలేము పట్టణస్థులు, హిబ్రీయులు, యూదులు. కానీ అనుకోని సంఘటన యెరూషలేములో జరిగింది. ఆ రోజున ఎవరి మీదకు దండి ఎత్తాడు? నెబుకద్నెజరు రాజు యెరూషలేము మీదకి దండి ఎత్తి రాజు చేతికి ఎవరిని అప్పచెప్పాడు? అక్కడున్న శ్రేష్టమైన వస్తువుల్ని, బంగారాన్ని, ఆ మనుషుల్ని, యవనస్తుల్ని ఎవరి చేతికి అప్పచెప్పాడు? అంటే శ్రేష్టమైన యవనస్తులు బలంగా ఉంటారు, ఉపయోగకరంగా ఉంటారు. వాళ్ళు బలవంతులు, శ్రేష్ఠులు. బంగారం ఉపయోగపడుతుంది, యవనస్తులు వాళ్ళకు ఉపయోగపడతారు. ఏది వాళ్ళ యొక్క దేశానికి ఉపయోగపడుతుందో వాటిని అన్నిటినీ ఎవరి చేతికి అప్పచెప్పాడు? చెప్పండి, ఎవరి చేతికి అప్పచెప్పాడు? నెబుకద్నెజరు చేతికి. నెబుకద్నెజరు దేవుడు ఎరిగిన వాడా? నెబుకద్నెజరు దేవుడు ఎరిగిన వాడా? కాదు. దేవుని యొక్క సన్నిధి ఎరిగిన వాడా? కాదు. కానీ మన భాషలో చెప్పాలంటే మతోన్మాది, మన భాషలో చెప్పాలంటే ఉగ్రవాది, మన భాషలో చెప్పాలంటే పరాయి దేశస్తుడు, అన్యుడి దేశస్తుడు. అలాంటి అన్య దేశస్తుడు క్రైస్తవులుగా లేదా దేవుని యొక్క బిడ్డలుగా చెప్పబడుతున్న యెరూషలేము బిడ్డల్ని శత్రు దేశానికి అక్కడ క్లియర్గా రాయబడింది. ప్రభువే, దేవుడే శత్రు దేశానికి ఏం చేశాడు? అప్పచెప్పాడు. ఎందుకు అప్పచెప్పాడు అంటారు? ఎందుకు అప్పచెప్పాడు అంటాడు? ఇజ్రాయేలుని దేవుడే ఆశీర్వదించాడు. కానీ దేవునికి విరోధంగా బ్రతికినప్పుడు దేవుడే వాళ్ళని ఏం చేశాడు? శిక్షించాడు. దేవుడే వాళ్ళని రక్షించి దేవుడే వాళ్ళని ఆశీర్వదించాడు. కానీ వాళ్ళ యొక్క జీవితాన్ని బట్టి, వాళ్ళ దేవుని మీద వ్యతిరేకతను బట్టి దేవుడే వాళ్ళని కొన్నిసార్లు శిక్షకు గురి చేసి శత్రు దేశాలకి అప్పచెప్పాడు వాడు. ఇది యూదా రాజగు యెహోయాకీము ఏలుబడిలో జరిగిన పరిస్థితి. రాజగు నెబుకద్నెజరు చేతికి అప్పచెప్పడం జరిగింది. అసలు ఎందుకు అప్పచెప్పాడు? అసలు బైబిల్ వాక్యం అసలు శత్రు దేశాలకి
యెరూషలేము యొక్క యూదుల్ని ఎందుకు అప్పజెప్పారన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదట యూదులు 430 సంవత్సరాలు ఐగుప్తీయుల యొక్క బానిసత్వంలో నలిగిపోయారు. ఎవరి యొక్క బానిసత్వంలో? ఐగుప్తీయుల యొక్క బానిసత్వంలో 430 సంవత్సరాలు వాళ్ళు పడని శ్రమ లేదు, వాళ్ళు తినడానికి ఆహారం లేదు. మొట్టమొదటి వాళ్ళకి తినడానికి సరైన ఆహారము లేదు. వాళ్ళకి ఆహారం కావాలంటే ఫరో రాజు ముందు దేహి అని అడుక్కోవాల్సిన పరిస్థితి. వీళ్ళ పని చేసేవారు వాళ్ళ దేశానికి, భయంకరమైన పని. గంటలు గంటల సమయంతో పని లేకుండా వీళ్ళ శరీరాలని చాలా బాధించుకుంటూ పనిచేసేవారు. పనిచేసేవారు. అయితే పని చేసిన తర్వాత పనికి జీతం ఇవ్వ అని అడిగే పరిస్థితి లేదు. అదవుతుందా? మొట్టమొదటిగా వీళ్ళకి తినడానికి ఆహారం కావాలంటే దేహి అని ఫరో రాజు ముందు చేతులు చాచాలి. వీళ్ళు కష్టపడిన శ్రమకి ఏమాత్రము జీతం ఇవ్వని పరిస్థితి. మూడవది, వీళ్ళు ఉండడానికి సరైన నివాస స్థలాలు అంటే పర్మనెంట్ నివాస స్థలాలు ఏమి వీళ్ళకి లేవు. కఠినమైన బానిసత్వం, కఠినమైన పేదరికం. ఎవరి యొక్క చేతుల్లో నలిగిపోతున్నారు వీళ్ళు? ఐగుప్తీయుల యొక్క బానిసత్వం. అంటే 430 సంవత్సరాలు వీళ్ళు స్వతంత్రంగా స్వేచ్ఛగా బ్రతకడానికి ఏ విధమైన అవకాశము లేని పరిస్థితులు అవి. అలాంటి పరిస్థితుల్లో దేవుడు నిర్గమాకాండాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు వాళ్ళ యొక్క పితరులకు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని ఆ వాగ్దానాన్ని బట్టి వాళ్ళని ఆ యొక్క బానిసత్వం నుండి, ఆ పేదరికం నుండి, ఆ కఠినమైన పరిస్థితుల నుండి విడిపించాలని దేవుడు ఒక నాయకుడిని, మోషేని ఎన్నుకుని ఆ మోషే ద్వారా ఆ యొక్క ఫరో యొక్క బానిసత్వం నుండి విడుదలని దేవుడు అనుగ్రహించాడు. అది మనకు తెలుసు. విడుదల ఇచ్చాడు. 430 సంవత్సరాల తర్వాత 40 సంవత్సరాలు వాళ్ళు అరణ్యాల గుండా ప్రయాణం చేశారు. ఈ 40 సంవత్సరాల్లో వాళ్ళు దేవుని నుండి పొందుకున్న అద్భుతాలు వేలాలు, లక్షలు. ఆకాశం నుండి ఎండ వీళ్ళకి తగలలేదు, సూర్యుని నుండి వచ్చే కిరణాలు ఎండ దెబ్బ వీళ్ళకి తగలేదు, రాత్రి వెన్నెల దెబ్బ కూడా వీళ్ళకి తగలలేదు. భూమిలో నుండి ఆహారం రాని పరిస్థితి, కానీ ఆకాశం నుండి ఆహారాన్ని కురిపించాడు. వీళ్ళ మాంసం కావాలని సరుక్కున్నప్పుడు పురేలను కురిపించాడు. బండలో నుంచి నీళ్ళు రప్పించాడు. వేసుకున్న వస్త్రము చిరిగిపోకుండా లేదా మాయకుండా ఆ వేసుకున్న వస్త్రం వేసుకున్నట్లుగానే 40 సంవత్సరాలు ఉండిపోయిందండి. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. అంటే సృష్టి యొక్క ధర్మాన్ని, సృష్టిని దేవుడు ఈ యొక్క యూదుల కోసము, ఇజ్రాయేలీల కోసము ఏం చేశాడు? తన చెయ్యకూడని పనులు కూడా, అంటే తన యొక్క సృష్టి ధర్మాన్ని కూడా ఏం చేశాడు? మార్చడానికి ఇష్టపడ్డాడు. ఎన్నో చేశాడు. కానీ ప్రయాణంలోనే ఈ రోజు రాత్రి తిని పగలేమైపోయారు? వాళ్ళు మర్చిపోయారు, కృతజ్ఞత లేనిపోవారు. రాత్రి తిని ఉదయకాలమే మరలా దేవుణ్ణి సనుక్కునేవారు, దేవుణ్ణి తిట్టుకునేవారు. ఇవన్నీ పరిస్థితులు దేవుడు ఓర్చుకున్నాడు. ఎంతగా ఓర్చుకున్నాడంటే ఆయన వారందరినీ ఆ యొక్క ఎడారిలోనే, ఆ యొక్క అరణ్యంలోనే నాశనం చేయాలనుకున్నప్పుడు దేవుని యొక్క కోపాన్ని మోసే చల్లార్చి ఆయన మీద మరలా క్షేమాన్ని ఆ ప్రజల మీద కురిపించడం జరిగింది. ఈ విధంగా 40 సంవత్సరాల ప్రయాణంలో దేవుడు సహాయం చేసి చివరికి వాళ్ళని ఎక్కడ తీసుకెళ్ళాడు? కానాను దేశానికి తీసుకెళ్ళాడు. ఇప్పుడున్న యెరూషలేము పట్టణానికి తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్ళిన తర్వాత వీళ్ళు దేవుణ్ణి ఏమైపోయారంటే పూర్తిగా మర్చిపోయారు. దేవుని మీద కృతజ్ఞత హృదయం ఏమాత్రము లేకుండా వీళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తించటము. ఒకప్పుడు వీళ్ళకి తినడానికి ఏం లేదు అన్న చెప్పాను, ఆహారం లేదు, ఉండడానికి సరైన నివాస స్థలాలు లేవు. ఐగుప్తీయుల దగ్గర బంగారము వెండి విస్తారంగా ఉండేది, కానీ బంగారాన్ని వీళ్ళు కేవలము కళ్ళతో చూసేవారు తప్ప కనీసం ఎప్పుడు ముట్టుకోలేని కూడా పరిస్థితి. కానీ ఇప్పుడు విస్తారమైన బంగారాన్ని ఇచ్చాడు దేవుడు. విస్తారమైన మంచి మంచి నివాస స్థలాలు ఇచ్చాడు. సమృద్ధితో కలిగిన ఆహారాన్ని దేవుడు ఇచ్చాడు. అదవుతుందా? ఒకప్పుడు ఆహారం లేదు, ఇప్పుడు ఆహారాన్ని ఇచ్చాడు. ఒకప్పుడు బంగారం వెండి లాంటి అంటే ఏమీ తెలీదు, కానీ ఈ రోజున విస్తారమైన బంగారంతో చేసుకునే
విగ్రహాలు చేసుకునే విధంగా వీళ్ళకి బంగారం విస్తారంగా ఇచ్చేసాడు. నివాస స్థలాలు, పర్మనెంట్ నివాస స్థలాలు, మంచి మంచి నివాస స్థలాలు ఇచ్చాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రస్తుతము ఉన్న మనకి వారికి చాలా సంబంధము కలిగే ఉంటుంది వాక్యం. ఈ విధంగా ఒకప్పుడున్న బానిసత్వం పోయింది, ఇప్పుడు స్వేచ్ఛ వచ్చేసింది. ఒకప్పుడు తినడానికి ఆహారం కోసము ఒకళ్ళ ముందు చేచి చాపి దేహి అని అడిగేవారు ఫరో ముందు. కానీ ఈ రోజున వీళ్ళే అనేక మందికి ఇచ్చే స్థానంలో వీళ్ళు పంటలు పండుతున్నాయి. పాలు తేళ్లు ప్రవహించే దేశం అన్నాడు. అందుకే పాలు తేళ్లు ప్రవహించే రొట్టెలు ఇల్లు. కాబట్టి అలాంటి సముద్రంలోకి ఎక్కడొచ్చారు వీళ్ళు? ఎవరు తీసుకొచ్చారు? ఎందుకు తీసుకొచ్చాడు? వాళ్ళని బట్ట, వాళ్ళ పితరులకు చేసిన వాగ్దానాన్ని బట్టి. ఇప్పుడు దేవుడు ఆ యొక్క పరిస్థితులన్నిటి నుండి విడిపించి ఒక స్థాయిలో వీళ్ళని తీసుకొచ్చాడు. ఒక లో ప్రాంతం నుండి ఒక ఉన్నతమైన స్థానానికి దేవుడు తీసుకొచ్చాడు. ఒక కటిక పేదరికం నుండి ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఇక్కడున్నప్పుడు వీళ్ళ ప్రవర్తన, వీళ్ళ జీవితం ఎట్లా ఉన్నదన్నది మనం త్వరగా కొన్ని వచనాలు చూసుకుని మనము ముందుకు వెళ్దాం. మొట్టమొదటిగా రాజులు 2వ గ్రంథం చూడండి. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 11 నుండి చూద్దాం. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 13 నుండి 20 వచనాలు. హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారి లోపలికి రప్పించి తన నగరమందేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును, వెండి బంగారములను, గంధవర్గములను, పరిమళా తైలమును, ఆయుధాసాలను, తన పదార్థములో ఉన్న సమస్తమును వారికి చూపించాను. మొట్టమొదటిగా మనకు అర్థమయ్యే భాషలో పరాయ దేశం నుండి కొంతమంది అధికారులు ఎక్కడికి వచ్చారు? యెరూషలేం దేశానికి, ఇజ్రాయేల్ దేశానికి వచ్చారు. హిజ్కియా దగ్గరికి వచ్చారు. హిజ్కియా దగ్గరికి వచ్చినప్పుడు ఆ నగరమందున్న తన ప్యాలెస్ను చూపిస్తున్నాడు. తన ప్యాలెస్లో ఎంత మంచి మంచి వస్తువులు ఉన్నాయో చూపిస్తున్నాడు. ఎంత బంగారంతో చేయబడి బంగారంతో పొదిగిన గొప్ప గొప్ప వస్తువులు ఉన్నాయో, వజ్ర వైడూర్యాలతో పొదిగిన వస్తువులు ఉన్నాయో చూపిస్తున్నాడు. వీళ్ళందరికీ ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే వీళ్ళ దేశాల్లో అలాంటి పరిస్థితులు లేవు. చాలా ఉన్నతమైన బంగారం ఉంది, చాలా ఉన్నతమైన పరిస్థితులు, కట్టడాలు ఉన్నాయి. ఆ యొక్క పదార్థాలు, తినే ఆహార పదార్థాలు కూడా చాలా శ్రేష్టంగా ఉన్నాయి. వీళ్ళ దేశంలో పండే పంటల కంటే సమృద్ధమైన పంటలు. ఇవన్నీ చూసి వీళ్ళకి ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. హిజ్కియా రాజు తన దేశంలో ఉన్న, తన ప్రాంతంలో ఉన్న, తన రాజా ఆ యొక్క వీధుల్లో ఉన్న సమస్తాన్ని, నగరమందున్న ఆ రాజ్యంలో ఉన్న, నగరంలో ఉన్న ప్రతి ఒక్క వస్తువుని చూసి, చూసారా ఈ బంగారం ఎంత బాగుందో, లేదా మా యొక్క కట్టడాలు ఎంత బాగున్నాయో, లేదా మా యొక్క డెవలప్మెంట్, మా యొక్క పరిస్థితులు, లేదా మా రోడ్లు ఎలా ఉన్నాయో చూడండి, మా యొక్క బంగ్లాలు ఎలా ఉన్నాయో చూడండి, మా యొక్క బిడలు ఎట్లా ఉన్నారో చూడండి, లేదా మా యొక్క పంటలు ఎట్లా ఉన్నాయో చూడండి అని హిజ్కియా రాజు చూపిస్తున్నాడు అన్నమాట. జాగ్రత్తగా గమనించండి, చూపిస్తున్నాడు. తర్వాత హిజ్కియా 14వ వచనం, పిమ్మట ప్రవక్త అయిన యెషయా రాజైన హిజ్కియా యొద్దకు వచ్చి, ఆ మనుషులు ఏమని నీ యొద్దకు ఎక్కడి నుండి వచ్చింది అని అడుగగా, హిజ్కియా బబులోనును దూరదేశం నుండి వారు వచ్చి ఉన్నారని చెప్పాను. నీ ఇంటిలో వారు ఏమేమి చూచిరని అతడు అడుగుగా, హిజ్కియా నా పదార్థములలో దేనిని మరుగు చేయక నా ఇంటిలోనున్న సమస్తమును నేను వారికి చూపించున్నానని నేను. అంతటా యెషయా హిజ్కియాతో ఇట్లా, నేను
యెహోవా సెలవిచ్చిన మాట వినుము. చూడండి, యెహోవా సెలవిచ్చిన మాట వినుము. వచ్చు దినములలో, అంటే మరలా వచ్చే ఇదే దినములలో ఏమీయు మిగలకుండా నీ నగరమునందున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టిన దంతయు బబులోను పట్టణమునకు ఎత్తుకుని పోవడని యెహోవా ఏమిచ్చాడు? సెలవిచ్చాడు. చూసారా ఏం చేశాడు హెజ్కియా? తన గొప్పతనాన్ని చూపించుకున్నాడు, తన యొక్క ఆశీర్వాదాన్ని చూపించుకున్నాడు. తన ఎంత ధనముందో, ఎంత బంగారం ఉందో, ఎంత పెద్ద వీధులు ఉన్నాయో, ఎంత పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయో, ఎంత పెద్ద మంచి మంచి రోడ్లు ఉన్నాయో, ఇవన్నిటిని చూపించి తన గొప్పతనాన్ని చూపించాడు. తన దేశం యొక్క గొప్పతనాన్ని చూపించాడు. గొప్పతనాన్ని చూపించడం తప్పు కాదు, కానీ ఆ గొప్పతనము అసలు దేని నుండి వచ్చిందో, తన యొక్క పూర్వపు పరిస్థితి ఏ మాత్రము జ్ఞాపకం చేసుకోకుండా ఏం పొందాడు? అక్కడ గర్వము పొందడం జరిగిందన్నమాట. ఒకప్పుడు ఐగుప్తీయుల యొక్క బానిసత్వంలో మేము నలిగిపోయామయ్యా, కానీ దేవుడు కేవలము దేవుని యొక్క కృప వలన ఈ రోజున మేము ఈ స్థాయిలో ఉన్నామంటే ఈ బ్రతుకు కేవలం దేవుడిచ్చిన భిక్ష అనే విషయము వాళ్ళకు వచ్చిన అధికారులకు ఏ మాత్రం వాడు చెప్పడానికి ఇష్టపడలేదు. కృతజ్ఞత లేని హృదయం. గర్వము వల్ల శ్రమ అనేది రావడం జరిగింది. మొట్టమొదటిగా గర్వం వల్ల వాళ్ళకి ఏమొచ్చింది? శ్రమ వచ్చింది. ఇప్పుడున్న స్థాయి వేరు, కానీ మొదటి నుండే వాళ్ళు ఆ స్థాయిలో లేరు. కానీ వాళ్ళు ఒక్కొక్క మెట్టు ఆ యొక్క మట్టిలో నుండి, ఆ యొక్క గుంటలో నుండి దేవుడు సింహాసనం మీదకి ఎక్కించాడు. కానీ ఆ గుంటలో ఉన్న విషయము వాళ్ళు మర్చిపోయారు. ఆ గుంటలో నుంచి వాళ్ళని లేపిన దేవుణ్ణి వాళ్ళు మర్చిపోయి వాళ్ళు తన యొక్క దేశం యొక్క గొప్పతనాన్ని చూసి పక్క దేశస్తులకి గర్వాన్ని చూపిస్తున్నారు. నేడు భారతదేశ పరిస్థితి కూడా అంతే. భారతదేశ ప్రజల యొక్క పరిస్థితి కూడా అంతే. ఒకప్పుడు భారతదేశం ఎంత చీకటిలో నలిగిపోయిందన్న విషయము నేటి తరము మర్చిపోయింది. ఒకప్పుడు భారతదేశంలో ఉన్న పరిస్థితులు ఎంత దౌర్భాగ్యంగా, ఎంత హీనమైన పరిస్థితుల్లో ఉన్న విషయము నేటి ప్రజలు, నేటి అధికారులు మర్చిపోయారు. ఇప్పుడున్న కట్టడాలను చూసి, ఇప్పుడున్న సామ్రాజ్యాన్ని చూసి, ఇప్పుడున్న అభివృద్ధిని చూసి మా దేశము గొప్ప, మా దేశము గొప్ప అని విర్రవీగుతున్నారే కానీ ఈ రోజున ఈ దేశము సుస్థిర స్థాయిలో అభివృద్ధి పొందింది. ప్రపంచ దేశాల్లో భారతదేశం అంటూ ఒక స్థాయిలో నిలబడిందంటే గల కారణం అనే విషయము మర్చిపోయారు. ఎందుకు మర్చిపోయారు? మర్చిపోయారు కనుక భారతదేశానికి ఈ స్థాయిలో ఇప్పుడు భారతదేశం ఉంది. భారతదేశం అభివృద్ధి పొందింది. భారతదేశంలో ఉన్న మునుపున్నట్టు పరిస్థితులు ఇప్పుడు లేవనే విషయము మర్చిపోయారు. అసలు భారతదేశం ఎందుకు ఈ స్థాయిలో ఉందన్న విషయంని ఎవరు జ్ఞాపకం చేసుకుంటలేదు. విద్య లేని భారతదేశము, వైద్యం లేని భారతదేశము, ఏ విధమైన నైతిక వసతులు లేని భారతదేశము, ఏ విధమైన అభివృద్ధి లేని భారతదేశాన్ని ఒకప్పుడు చూసినప్పుడు చీకటి ప్రదేశం. ఏ క్రైస్తవం వల్ల అయితే ఆడబిడ్డ చదువుకున్న ఉన్నతమైన పరిస్థితుల్లోకి వెళ్తుందో, ఏ క్రైస్తవం వల్ల అయితే మూఢనమ్మకాలు పోయి వైద్యము అభివృద్ధి కలిగిందో, ఏ క్రైస్తవ్యం వల్ల అయితే భర్త చనిపోయిన భార్య ఇంకా బ్రతికే ఉందో, భారతదేశం మర్చిపోయి అదే క్రైస్తవ్యం మీద దాడులు, అదే క్రైస్తవ్యం మీద మతోన్మాదులు భయంకరంగా ప్రవర్తిస్తున్నారు. ఏ క్రైస్తవం వల్ల అయితే భారతదేశం ఉందో ఆ భారతదేశంలో ఆ క్రైస్తవ్యాన్ని లేకుండా చేయాలని చాలా మంది మతోన్మాదులు తన యొక్క జీవితాన్ని, తన యొక్క ప్రవర్తనని చూపిస్తున్నారు. భారతదేశమా, మర్చిపోకు. క్రైస్తవ్యము భారతదేశానికి ఏం చేసిందో. భారతదేశంలో ప్రతి పౌరుడు క్రైస్తవ్యాన్ని గౌరవించాలి. భారతదేశంలో ప్రతి స్త్రీ క్రైస్తవ్యాన్ని గౌరవించాలి. భారతదేశంలో ప్రతి పౌరుడు క్రైస్తవ్యానికి విలువ ఇవ్వాలి. ఎందుకంటే ఈరోజు నువ్వు ఇలా ఉన్నావంటే క్రైస్తవ్యం కారణము. కాబట్టి గర్వం వచ్చేసింది భారత ప్రజలకి, భారతదేశానికి. ఆ రోజున ఇజ్రాయేలు గర్వం వచ్చేసింది. గర్వము వల్ల దేవుడు తన కోపము ఆ ప్రాంతం మీదకి చూపించాడు. గమనించండి, మనం ఎంత స్థాయికి ఎదిగినప్పటికీ క్రైస్తవులుగా ఉండవలసిన
ప్రాముఖ్యమైన గుణలక్షణము. మనం ఎంత స్థాయికి మనం ఎదుగుతున్నప్పటికీ మనము ఒదిగి ఉండాలి. ఆ విధమైన ఒదుగు ఉన్నప్పుడు మనల్ని దేవుడు తారస్థాయికి మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. మన మునుపుటున్న స్థితి మనం మర్చిపోకూడదు. మన బిడ్డలకి అది ఏం చేయాలంటే నేర్పాలి. ఈ రోజున మనం ఈ స్థాయిలో ఉన్నామంటే కేవలము దేవుని కృప వలన. ఒకప్పుడు మనకు తినడానికి సరైన ఆహారం లేదు, సరైన నివాస స్థలాలు లేవు, సరైన వసతులు లేవు. కానీ ఈ రోజున అన్ని సమస్తము కలిగి ఉన్నామంటే అది కేవలము దేవుని యొక్క కృప వలన మాత్రమే. మన బిడ్డలకి, మన యొక్క తరాలకి అది నేర్పాలి. ఆ విధంగా నేర్పినప్పుడు దేవుని ఎడల కృతజ్ఞత బాగుంటుంది, గర్వము ఏమాత్రము రాదు. ఎంత స్థాయికి ఎదిగినప్పటికీ ఒదిగి ఉన్నప్పుడు దేవుడి యొక్క మేలును మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు మనల్ని చూసి ఆనందిస్తాడు, మనల్ని అంచెలంచులుగా ఇంకా ఆశీర్వదిస్తాడనే విషయము మనం ఎప్పుడు మర్చిపోకూడదు. మొట్టమొదటిగా శ్రమ రావడానికి లేదా ఆ రోజున బబులోను, ఆ రోజున ఇజ్రాయేలీలకి, యెరూషలేము బిడ్డలకి శ్రమ రావడానికి కారణము గర్వం వలన. నేటి క్రైస్తవులకు ఒకవేళ శ్రమలు వస్తున్నాయంటే, కష్టాలు వస్తున్నాయంటే మన మునుపటి పరిస్థితులు మర్చిపోయి దేవుని ఎడల కృతజ్ఞత చూపించకుండా గర్వం మన జీవితంలోకి రావడం వల్ల కొన్నిసార్లు దేవుడు మనల్ని శ్రమలకి అప్పచెప్తాడు. ఇది మొదటి కారణం. రెండవ కారణం చూద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 36వ అధ్యాయము. 2వ దినవృత్తాంతాల గ్రంథము 36వ అధ్యాయము 11 నుండి 15 వచనాలు మనకు చదువుకుందాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 36వ అధ్యాయము 2వ దినవృత్తాంతాల గ్రంథం 36వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. సిద్కియా ఏలన ఆరంభించినప్పుడు 21 ఏండ్ల వాడై యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడుచుచు ఆయన నియమించిన ప్రవక్త అయిన యిర్మీయా మాట వినకయు తన్ను తాను తగ్గించుకొనకయు ఉండెను. ఇది 2వ కారణం. యిర్మీయా మాటను అప్పుడున్న రాజు అంటే ఆ దేశంలో ఉన్న ప్రజలతో అందరూ కూడా, ఒక దేశం పేరు చెప్తే ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ కదా. దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులు. అంటే ఆ యొక్క పేరు చెప్తే అందులో ఉన్న మనుషులందరూ కదా. కాబట్టి చెప్తున్నాడు, అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుచు ఆయన నియమించిన ప్రవక్త అయిన యిర్మీయా మాట వినకయు తన్ను తాను తగ్గించుకొనకయు ఉండెను. ఒక ప్రవక్తను నియమించాడు, ఒక దేవుని యొక్క మందిరాన్ని నియమించాడు, ఒక దేవుని యొక్క సేవకుణ్ణి నియమించాడు. అలా నియమించినప్పుడు వాని నోట నుండి దేవుని యొక్క మాటలు వస్తూ ఉంటాయి. ప్రవక్త తన సొంత మాట కాదు కానీ ప్రవక్త నోట్ల నుంచి పరిశుద్ధాత్మ దేవుడే ఆయన మాట్లాడేస్తూ ఉంటాడు. జనులు చెడు నడత నడుస్తున్నప్పుడు, జనులు వ్యతిరేకంగా దేవునికి విరోధంగా బ్రతుకుతున్నప్పుడు వాని నడతను సరిచేయడానికి ఎట్లా బ్రతకాలో అనేది మానవులకి తెలియపరచడం కోసం తన యొక్క సేవకులను, తన ప్రవక్తలను దేవుడే నియమించుకుంటూ ఉంటాడు. అలా నియమించుకున్నప్పుడు ఆయన మాటకు మనం విధేయత చూపించవలసిన అవసరత ఎంతైనా ఉంది. కానీ అక్కడ జరిగిన పరిస్థితులు ఏంటంటే యిర్మీయా మాట వినలేదు. మొట్టమొదటి ఏం చేయలేదు? ప్రవక్త మాటకు లోబడలేదు, వినలేదు. ఇంకేంటి? తన్ను తాను తగ్గించుకొనకి ఉండేను. 2వ కారణము, ఇజ్రాయేలీలకి శ్రమలు రావడానికి 2వ కారణము, లేదా నేటి క్రైస్తవులకి శ్రమలు రావడానికి 2వ కారణం ఏంటంటే దేవుని యొక్క మాటకు విధేయత చూపించకపోవడం. చెప్పవలే, నీ మాట నేను వినేదేంటి, అలాగే చెప్తారు అని తగ్గించుకునే స్వభావము లేకపోవటము. మాట వినలేదు దేవుని మాటని. అందుకే దేవుడు అంటాడు, మెడ వంచని తరం అంటాడు, యేసుక్రీస్తు అంటాడు. అందుకే మెడ వంచని తరం ఇది. ఎంత చెప్పినప్పటికీ ఒకవేళ తగ్గించుకుని దేవుని మాటకు లోబడితే వాడు ఆ మాటలో ఫలిస్తాడు. అంటే మాట వినట్లేదంటే వాడు ఏనట్టు? తగ్గించుకోలేని స్వభావం ఉన్నట్టు కదా. తగ్గించుకోలేని స్వభావం.
మనము ఎవరైనా ఒక మాట చెప్తుంటే ఎప్పుడు వింటాము? మనం తగ్గించుకునే స్వభావం మనలో ఉన్నప్పుడు మాత్రమే. కానీ ఆ రోజున ఆ రాజు కానీ ఆ ప్రజలు కానీ ప్రవక్త మాటకి లోబడలేదు. వాళ్ళు తాను తగ్గించకుండా వాళ్ళు తాను హెచ్చించుకున్నారు. మీరేంటి చెప్పేది అంటే పూర్వ పరిస్థితుల వాళ్ళు మర్చిపోయారు. ఏ స్థాయి నుంచి వచ్చారో ఆ స్థితిని మర్చిపోయారు. మేము ఈ రోజున పెద్ద ఉన్నత స్థితిలో ఉన్నాము, మేమంటే మేము గొప్ప అనే విషయము వాళ్ళు మర్చిపోయారు. రెండవది తగ్గింపు లేని స్వభావం. మూడవదిగా దేవుని నామం బట్టి తన చేత ప్రమాణము చేయించిన నెబుకద్నెజరు రాజు మీద అతడు తిరుగుబాటు చేసెను. అతడు మొండితనము వహించి ఇజ్రాయేలు దేవుడైన యెహోవా వైపు తిరగక తన మనస్సును కఠినపరుచుకొనెను. మరియు దేవుని నామం బట్టి తన చేత ప్రమాణం చేయించిన నెబుకద్నెజరు రాజు మీద అతడు తిరుగుబాటు చేశాను. నెబుకద్నెజరు రాజు మీద తిరుగుబాటు చేశాను. అతడు మొండితనం వహించి ఇజ్రాయేలు దేవుడైన యెహోవా వైపు తిరగక తన మనస్సును ఏం చేసుకున్నాడంట? కఠినపరుచుకున్నాడంట. మొండి వైఖరి. ఎంత చెప్పినా ఏమాత్రము అర్థం కాని పరిస్థితి. ఒరే నువ్వు తాగుదురా, నీ ఆరోగ్యం చెడిపోతుంది, నువ్వు తిరగకరా, నీ యొక్క భవిష్యత్తు బాగు అని ఎంత చెప్పినా వినకపోవటం మొండితనం కదా. మొండిగా ఉన్నప్పుడు వాడిని ఏం చేయలేము అంటారు కదా. మొండిగా ఉన్న వాళ్ళని ఏమీ చేయలేము. మెడవంచని ప్రజలు, మెడవంచని జనాంగం, మొండి వైఖరి. అలా ఉండటం వల్ల దేవుడు యెహోవా వైపు తిరగక ఇంకేం చేసుకున్నాడంటే తన మనసును ఏం చేసుకున్నారు? వాళ్ళ మనసులు ఏం చేసుకున్నారు? పరుచుకున్నారు. వాళ్ళ మనసుల్ని మనసు కఠినపరుచుకుంటే వాడికి ఎంత మంచి విషయాలు చెప్పినా వాడికి ఏమాత్రం బురకి ఎక్కదన్నమాట కదా. మన మనసుల్ని కఠినపరిచేసుకున్నాం అనుకో, నీకెంత హితబోధ చేసినా ఎంత మంచి మాటలు చెప్పినా మనకి ఏమాత్రము అర్థం కాదు. వాడిని ఇంకా ఉగ్రవాదులు అంటారు. ఉగ్రవాదులు వాళ్ళ ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే వాళ్ళ మనసులు ఎలా ఉంటాయి? కఠినంగా ఉంటాయి. వాళ్ళకి ఉన్న ఒకే ఉద్దేశం నాశనం చేసేయాలి, ప్రజలు నాశనం చేసేయాలి. వాళ్ళ ప్రజలు నాశనం అయిపోయి చనిపోతుంటే వీళ్ళకి సంతోషంగా వీళ్ళు పండగ చేసుకుంటారు. తత్వం మాట కఠిన మనసు అంటే అది మాట. అంటే మన భవిష్యత్తు మన ద్వారా లేదా మన కుటుంబాలు మన బిడ్డలు ఎంతగా నాశనం అయిపోతున్నా మన మనసు కఠినంగా అయిపోయిందంటే ఆ విధమైన ఉగ్రవాది సంబంధమైన వ్యక్తిత్వం కదా. కాబట్టి కారణము ఇంకొకటి తాను తగ్గించుకోవటం అయితే, ఇంకొకటి మొండితనం, మొండి వైఖరి, ఇంకొకటి వాళ్ళ మనసుని ఏం చేసుకున్నారు? కఠినపరిచేసుకున్నారు. 14 వచనం చూసినప్పుడు అదియు కాక యాజకుల్లో జనుల్లోను అధిపతులకు వారు అన్యజనులు పూజించు హేయమైన విగ్రహములు పెట్టుకుని బహుగా ద్రోహిలై యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరిచిన మందిరమును అపవిత్రపరిచిరి. చూసారు ఎంత పట్టిన దేవుణ్ణి మర్చిపోయి, అన్నం పెట్టిన దేవుణ్ణి మర్చిపోయి, బానిసత్వం నుండి పేదరికం నుండి విడిపించి నడిపించిన దేవుణ్ణి మర్చిపోయి వీళ్ళకి ఏమొచ్చేసిందండి? గర్వం వచ్చేసింది, హెచ్చించుకోవడం వచ్చేసింది. వీళ్ళకి విస్తారమైన బంగారం ఉంది, ఆ బంగారంతో ఏం చేస్తున్నారు? వీళ్ళు విగ్రహాలు చేసుకుంటున్నారు. నేటి మన భారతదేశ పరిస్థితులు, మన యొక్క పరిస్థితులు మనం చూసినప్పుడు భయంకరమైన విగ్రహారాధన జరుగుతుంది. సృష్టికర్తని మర్చిపోయి సృష్టిని పూజిస్తున్న జనాంగము. ఆ రోజున అజ్ఞాన కాలం ముందు దేవుడు చూచిచున్నట్టు ఊరుకున్నాడు. కానీ ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆయన యొక్క ఉద్దేశం. జ్ఞానం లేని సమయం. ఒకప్పుడు ఐగుప్తీయుల యొక్క బానిసత్వం 430 సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళకి దైవత్వం అంటే ఏంటో తెలీదు, ధర్మశాస్త్రం తెలీదు, ఆజ్ఞలు తెలియదు, 10 ఆజ్ఞలు, దేవుడు ఎవరో తెలీదు, ప్రత్యక్ష గుడారం లేదు, దేవునికి సన్నిధి లేదు, మందసము లేదు, ఏమీ లేనప్పుడు విగ్రహ సంబంధంగా అయిన జీవితాలను జీవించారనుకోండి. కానీ ఇప్పుడు దేవుడు ఉన్నాడు, మందసము ఉంది, దేవుని యొక్క ఆజ్ఞలు ఎలా బ్రతకాలన్నది దేవుడు ఇచ్చాడు. అన్నీ ఉండి కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే మరలా విగ్రహ సంబంధమైన జీవితము. అందుకే అన్నాడు, నేను జ్ఞానం లేని సమయంలో, నేను మీ దగ్గరికి రాని సమయంలో నేను మిమ్మల్ని చూసి చూడనట్టు క్షమించి ఊరుకున్నాను. కానీ ఇప్పుడైతే నా యొక్క ప్రత్యక్షత మీ దగ్గరికి వచ్చేసింది, నేనే మీ దగ్గరికి వచ్చాను, నేను మీకు జ్ఞానం ఇచ్చాను, అయినా మీ యొక్క జీవితము
భయంకరంగా ఉంది. ఒకప్పుడు చదువు లేని టైంలో, ఏ మాత్రం శాస్త్ర జ్ఞానం లేని టైంలో పాము కరిస్తే మాంత్రికుడి దగ్గరికి వెళ్తే ఒక అర్థం ఉన్నది, అది తెలియక అమాయకుడికి వెళ్ళాడు అనుకోవచ్చు. కానీ ఇప్పుడు శాస్త్రజ్ఞానం ఉంది, వైద్యం ఉంది, అన్నీ ఉండే కూడా పాము కరిస్తే హాస్పిటల్కి వెళ్లకుండా మాంత్రికుడి దగ్గర పరిగెడితే ఆ ఢిల్లీలోపు ఏమైపోతాడు? చచ్చిపోతాడా లేదా కదా? దేవుడు అదే చెప్తాడు, అజ్ఞాన కాలం అందు నేను ఏం చేశాను, చూచినట్టు అది జ్ఞానం లేక నాడు పరిగెడుతున్నాడు, మాంత్రికుడి దగ్గర పరిగెడుతున్నాడు, అక్కడ పరిగెడుతున్నాడు, కాబట్టి నేను క్షామాన్ని ఎవరు క్షమించాలని ఊరుకున్నాడు దేవుడు. కానీ ఇప్పుడు వైద్యం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు, ఇప్పుడు జ్ఞానం ఇచ్చాడు, ఏది ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలని నేర్పించాడు. అలా నేర్పించినా కూడా మరలా నువ్వు అలా పరిగెడితే దేవుని కోపానికి ఏమవుతాడు? గురవుతాడు. అపోస్తుల కార్యము 17వ అధ్యాయంలో ఆ విషయం ఉన్నప్పుడు కింద ఉంటుంది, ఇప్పుడైతే కింద వచ్చిన ఉంటుంది, తీర్పు తీర్చడానికైనా సిద్ధంగా ఉన్నాడు. కారణం ఇంకొకటి విగ్రహారాధన. ఇంకొకటి పవిత్రమైన దేవుని యొక్క స్థలాన్ని ఏం చేశారు? వాళ్ళు అపవిత్ర పరిచేశారు. ఇది దేవుని ఆలయం అని మీకు తెలియదా? దేవుని యొక్క పరిశుద్ధమైన ఆలయాన్ని వ్యాపార గృహంగా మార్చారని యేసుక్రీస్తు లోకంలో ఉన్నప్పుడు ఏం చేశాడు? ఆయన యొక్క విసిరేశాడు. అంటే సాక్షాత్తు దేవుని యొక్క కుమారుడు అక్కడ ఏమొచ్చింది? ఆయనకి కోపం వచ్చింది. ఆయన క్షమించాడా? పోనీ నాకు తెలియచేశారని ఊరుకున్నాడా? ఆయన పరిశుద్ధ ఆలయంలో వ్యాపారాలు జరుగుతున్నాయేంటని అంటే ఏం చేశాడు? కోపము చూపించాడు. అంటే పరిశుద్ధ మందిరాలను ఏం చేశారు? ఆ రోజున అపవిత్ర పరిచేశారు. ఇప్పుడు అదే పరిస్థితి కదా. ఇప్పుడు ఏమన్నా మందిరాల్లో పవిత్రంగా ఉన్నాయంటే చాలా తక్కువ. పవిత్రమైన స్థలాల్లో అపవిత్రమైన కార్యాలు అంటే దేవునికి విరోధమైన వాక్యము లేదా దేవునికి విరోధమైన కార్యాలు, దేవుని పేరుతో వ్యాపారాలు జరుగుతున్నాయి సంఘంలో. కచ్చిఫ్లు అమ్ముకునేవాడు, నూనె సీసాలు, ప్రవచనాలు అమ్ముకునేవాడు, వాక్యాన్ని అమ్ముకునేవాడు, వరాలను అమ్ముకునేవాడు. ఇదంతా అపవిత్రపరిచినట్టే కదా. అర్థమవుతుందా? అప్పుడే పరిస్థితులు ఉన్నాయో నేటి పరిస్థితులు అవే. ఆ రోజున యెరూషలేములో ఇజ్రాయెల్ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో నేటి ఇజ్రాయెల్ పరిస్థితులు కూడా అవే, నేటి క్రైస్తవ పరిస్థితులు కూడా అవే. కాబట్టి శ్రమలు రావడానికి, శత్రువుల చేతులకి అప్పచెప్పబడడానికి కారణాలు మనము గుర్తెరుగుతున్నాము. చివరిగా ఒక ప్రాముఖ్యమైన విషయం ఇంకోటి ఏంటంటే, అదియు కాక యాజకుల్లోను జనుల్లోను అధిపతులకు వారు అన్యజనులు పూజించి హేయమైన విగ్రహాలు పెట్టుకుని బహుగా ద్రోహులైరి. 15వ వచనము, వారి పితరుల దేవుడైన యెహోవా తన జనులందును నివాస స్థలమందును కటాక్షము గలవాడై వారి వద్దకు తన దూతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చును, ఆయన పెందల కాడ లేచి పంపుచూ. చూసారా? అంటే విగ్రహారాధన ఉంది, అపవిత్ర అయిపోయింది, గర్వం ఉంది, తగ్గింపు లేని స్వభావం, మొండి వైఖరి, ఇవన్నీ ఉన్నప్పటికీ దేవుడు కృపామయుడు కాబట్టి వాళ్ళ యొక్క జీవితాలని మార్చడం కోసం ఎవరిని పంపిస్తున్నాడు? తన యొక్క సేవకుల్ని, తన ప్రవక్తల్ని పంపించాడు. పంపించినప్పుడు వాళ్ళని ఏం చేశారు? వాళ్ళు తృణీకరించారు. వారు దేవుని దూతలని ఎగతాళి చేయిచు ఆయన వాక్యమును తృణీకరించుచు ఆయన ప్రవక్తల్ని హింసించుచు రాగా నివారింప సత్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి ఏమొచ్చింది? వచ్చింది. చూసారా ఎంత క్లియర్గా వాక్యం ఉందో? వాళ్ళ జీవితం బాగోలేదని ప్రవక్తల్ని, సావుకుల్ని, రక్షకుల్ని పంపిస్తే యేసుక్రీస్తు కాలం కొన్ని యేసుక్రీస్తుని ఏం చేశారు? వాళ్ళు హేళన చేశారు, దూషణ చేశారు. ఆయన్ని ఎంతగా అవమానపరచారు అంతగా అవమానపరిచారు. ఆయన వస్త్రాన్ని చింపేశారు, ఆయన మీద కొరడారు దెబ్బలు వేశారు, ఆయన మీద నేరారోపణ చేశారు. యేసుక్రీస్తుని చేశారు, దైవ కుమారుణ్ణి. తర్వాత తన ప్రవక్తలు ఎంచుకున్న తన అపోస్తుల్ని వాళ్ళు హింసించారు, హేళన చేశారు, భయంకరంగా వాళ్ళ మీద నేరారోపణలు చేశారు. ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు ఏ మాత్రము వాక్యాన్ని వాళ్ళు స్వీకరించట్లేదు. క్రైస్తవుల్లో కూడా ఏ మాత్రము స్వీకరించని పరిస్థితి. అంటే సేవకుల్ని ఏం చేశారు? వాళ్ళు ఎగతాళి చేశారు, చిన్న చూపు చూశారు. జ్ఞాపకం పెట్టుకోండి. ఇంకొక కారణము, దేవుని యొక్క ప్రవక్తల్ని, దేవుడు అభిషేకించిన ప్రవక్తల యొక్క మనం ఏమాత్రము కనీసం ఒక నోటి నుండి ఒక మాట కూడా మాట్లాడడానికి వీల్లేదు. ఈ రోజున అనేక మంది వచ్చేసారనుకోండి, వాళ్ళ కోసం కాదు, నేను అభిషేకించబడిన వాళ్ళు ప్రవక్తలు, దేవుడే వాళ్ళ మీద ఒక బాధ్యత పెట్టి దేవుడే పంపించిన వాళ్ళ కోసం మాట్లాడుతున్నాను.
వాళ్ళని మనం గౌరవించవలసిన రీతిలో గౌరవించాలి. వాళ్ళని మనం ఏమాత్రం తృణీకరించడానికి మనము యోగ్యములైన వారం కాదు. కనుక సావుకుడికి ఇవ్వాల్సిన గౌరవం సావుడికి ఇవ్వాలి, ప్రవక్తకి ఇవ్వాల్సిన గౌరవం ప్రవక్తకి ఇవ్వాలి. మనం ఎగతాళి చేయడానికి కానీ అపహేళన చేయడానికి కానీ ఆయన మాటని మనం వినకుండా మన లెక్కలేని తనంగా ఉండడానికి మనకి వేయలేదు. ఎవరైతే ప్రవక్తల యొక్క హృదయాన్ని గాయపరుస్తారో దేవుని యొక్క హృదయాన్ని గాయపరిచినట్లు. అందుకంటాడు ఆయన ఎవడైతే నిన్ను ముట్టుతాడో ఆయన కనుపాపను ముట్టినట్లు. అంటే ఆయన కనుపాపను ముట్టితే ఊరుకుంటాడా కదా? కాబట్టి గుర్తుపెట్టుకోండి, మన మీదకి దేవుని యొక్క కోపము, దేవుని మీద శాపము రాకుండా ఉండాలంటే చివరి ఇంకొక మాట ఏంటంటే ప్రవక్తల్ని, దేవుని సేవకులకి ఇవ్వాల్సిన గౌరవం మనము వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళని ఎప్పుడు వాళ్ళ మనసును గాయపరిచే విధంగా ఉండకూడదు. ఒకవేళ ఆ విధంగా ఉంటే కనుక దానికి పర్యావసారాలు వేరేగా ఉంటాయి. దానికి రావాల్సిన శిక్షలు మన కుటుంబంలో మనకు వస్తూ ఉంటాయి. మన చరిత్రలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏ ప్రాంతం ప్రజలైతే సావుకుల్ని అపహేళన చేశారో, ఏ ప్రాంతం ప్రజలు ఆయన చులకన చేసి ఆయన అవమానపరిచారో వాళ్ళ రాష్ట్రాలు భయంకరమైన భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి, ఒకవేళ ఆ కుటుంబంలో ఆ విధంగా అపహేళన చేస్తే ఆ కుటుంబంలో భయంకరమైన శ్రమలు పొందారు, భయంకరమైన మరణాలు జరిగాయి. కుటుంబాల్లో తన అమాయకపు తన బిడలు చనిపోవటము చరిత్రలో అనేకమైన పాఠాలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా మనము ఉండవలసిన పరిస్థితి. మొట్టమొదటి గర్వం వల్ల శ్రమ వచ్చింది, తగ్గింపు లేని స్వభావం వల్ల శ్రమ వచ్చింది, మొండి వైఖరి వల్ల శ్రమ వచ్చింది, మనసును కఠినపరచుకోవడం వల్ల శ్రమ వచ్చింది, విగ్రహారాధన వల్ల శ్రమ వచ్చింది, పవిత్రమైన మందిరాలను కానీ పవిత్రమైన శరీరాలని హృదయాలని అపవిత్రం చేయడం వల్ల మానవులకి శ్రమలు వచ్చినాయి. ఆ రోజు ఇజ్రాయేలీకి శ్రమ వచ్చింది, నేడు క్రైస్తవులకి శ్రమలు వస్తున్నాయి. చివరిగా నేను చెప్పి ముగిస్తున్నాను, చివరిగా ఇంకొక శ్రమ ఎందుకు వచ్చింది? మరి ఎందుకు శ్రమ వచ్చింది? చివరికి వచ్చిన శ్రమ కోసం నేను చెప్పి ముగిస్తాను. చివరి కారణం ఏంటంటే దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వక శ్రమ వచ్చింది. అంటే అలా కూడా వస్తుందా అనుకోవచ్చు. చరిత్రలో వచ్చింది, నేటికి మన జీవితాల్లో మన కుటుంబాల్లో మనం చూసినప్పుడు అది మనకు అర్థమవుతూ ఉంటుంది. దేవుడు 430 సంవత్సరాలు ఇజ్రాయేలీల్ని ఐగుప్తీ బానిసత్వం ఉంచాడు. తర్వాత విడుదలిచ్చి కానాను దేశంలో వాళ్ళ నివాసం ఉన్నప్పుడు దేవుడు వాళ్ళకు కొన్ని ఆజ్ఞ ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఒక వ్యవసాయ పద్ధతిని వాళ్ళకి నేర్పించాడు. గమనించండి, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. వ్యవసాయ పద్ధతిని వాళ్ళకి నేర్పించాడు. మిమ్మల్ని ఆశీర్వదిస్తాను నేను, మిమ్మల్ని ఆశీర్వదించి మీ పంటలు విస్తారంగా పండుతాయి, మీకు ఏ విధంగా కరువు ఇంకెప్పుడు రాదు. ఒకప్పుడు కరువు వచ్చడం వల్ల మీరు ఐగుప్తు దేశానికి దేహి అని వెళ్ళిపోవలసిన పరిస్థితి వచ్చింది. కానీ ఇంకా మీదట మీ దేశానికి కరువు రానివ్వను. ఎప్పుడు రానివ్వనంటే నేను చెప్పింది మీరు చేసినప్పుడు. మీ కుటుంబాల్లో కానీ ఇంకెప్పుడు కరువు రాకుండా ఉండాలన్నా, మీ పంటలు సమృద్ధిగా పండాలన్నా నేను చెప్పింది మీరు చేయాలి. ఏంటంటే వ్యవసాయ పద్ధతిని ఆయన దేవుడు తెలియపరచడం జరిగిందన్నమాట. ఆ వ్యవసాయ పద్ధతి ఏంటంటే దేవుడు వ్యవసాయాన్ని పండించుకోవడానికి ఆయన ఇవ్వాల్సిన వనరులన్నీ ఇచ్చాడు. 6 సంవత్సరాలు పంట వేయాలి. ఎన్ని సంవత్సరాలు పంట వేయాలి? 6 సంవత్సరాలు పంట వేస్తారు. మొదటి సంవత్సరం 100 బస్తాలు పండింది అనుకోండి, 2వ సంవత్సరం 100 బస్తాలు, 3వ సంవత్సరం 100 బస్తాలు, 5వ సంవత్సరం కూడా 100 బస్తాలు. ఈ విధంగా పంట పండుతుంది అసలు. కానీ దేవుడిచ్చిన కృప ఏంటంటే 6వ సంవత్సరంలో 300 బస్తాలు ఇచ్చేవాడు. అర్థమవుతుందా? 5వ సంవత్సరం వరకు ఎన్ని బస్తాలు? 100 అంటే మీకు అర్థమవుతుందని చెప్తున్నాను. 100 బస్తాలు ఇచ్చేవాడు. 6వ సంవత్సరంలో మాత్రం ఎన్ని బస్తాలు ఇచ్చేవాడు? 300 బస్తాలు. అంటే 3 రెట్లు ఇచ్చేవాడు. మరి 3 రెట్లు ఎందుకు ఇచ్చేవాడు అంటే దేవుడు చెప్పాడు, మీరు 6 సంవత్సరాలు పంట వేయండి, కానీ 7వ సంవత్సరంలో భూమికి ఏమి ఇవ్వాలి? విశ్రాంతి ఇవ్వాలి. భూమికి ఏమి ఇవ్వాలి? విశ్రాంతి ఇవ్వాలి. ఆ విశ్రాంతి కాలం ఎవరిది? భూమి ఎవరిది? దేవునిది. చెప్పాడు దేవుడు, భూమికి కనుక మీరు విశ్రాంతి ఇస్తే, వ్యవసాయ పద్ధతిలో మనం భూమికి విశ్రాంతి ఇస్తే, ఆ భూమికి విశ్రాంతి దొరికి ఆ సారమంతా భూమిలో నిండి భూమి ఏమవుతుంది?
బలపడతాడు. భూమి బలపడినప్పుడు 7వ సంవత్సరం నువ్వు రెస్ట్ ఇస్తున్నావు కాబట్టి 8వ సంవత్సరంలో పంట వేసినప్పుడు నీకు పంట విస్తారమైన పంట వస్తూ ఉంటుంది. ఇది దేవుడు చెప్పిన పద్ధతి. కానీ ఇజ్రాయేలీలు 490 సంవత్సరాలు భూమికి ఏమాత్రం విశ్రాంతి ఇవ్వకుండా వాళ్ళు పంటలు వేస్తూనే ఉన్నారు. ఈ విధంగా పంట వేసినప్పుడు ఎన్ని సంవత్సరాలు దేవుడు ఊరుకున్నాడు? 490 సంవత్సరాలు చూచి చూన్నట్టు ఊరుకున్నాడు. 490 సంవత్సరం అయిపోయిన తర్వాత ఎరిమియాని పిలిచాడు. ఎరిమియా రా, నేను చెప్పింది ఏంటి నీ ప్రజలకి, నా ప్రజలకి నేను చెప్పింది ఏంటి, వాళ్ళు చేసింది ఏంటి? నేను 6వ సంవత్సరంలో పంట ఇచ్చాను, 3 రెట్లు ఇచ్చాను. ఎందుకు? నేనేమి అన్యాయస్తుని కాదు కదా, నేను 6వ సంవత్సరంలో 3 రెట్లు నేను ఎందుకు ఇచ్చేవాడిని అంటే 7వ సంవత్సరంలో పంట ఉండదు కనుక 7వ సంవత్సరంలో తినడానికి, 7వ సంవత్సరంలో పన్నసాలల పండుగలు లేదా పెళ్ళిళ్ళు విందులు చేసుకుంటే కావాలి కాబట్టి నేను ఇంకో 100 బస్తాలు ఎగస్ట్ ఇచ్చేవాడిని. 100 బస్తాలేమో 7వ సంవత్సరంలో మామూలుగా బ్రతకడానికి, ఇంకొక 100 బస్తాలేమో పెళ్ళిళ్ళు పేరంటాలు పండగలు ఏమన్నా ఉంటే చేసుకోవడానికి, ఇంకొక 100 బస్తాలు 8వ సంవత్సరంలో పంట వేయడానికి విత్తనాలు కావాలి కదా. కాబట్టి 8వ సంవత్సరంలో కూడా నేను ఏం చేశాను? 3 రెట్లు నేను ఇస్తున్నాను. కాబట్టి నా యొక్క ఆశీర్వాదాన్ని, నా యొక్క మాటలకి విలువ లేకుండా వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తించారు. కనుక లెక్కలు కట్టు, ఎన్ని సంవత్సరాలు వస్తుందో చూడు, అన్ని సంవత్సరాలకు నేను లెక్కలతో సహా నేను ఏం చేస్తానంటే వాళ్ళ దగ్గర నుండి నేను తీసుకుంటాను. 490 సంవత్సరాలకి ఇర్మియా ప్రవక్త లెక్కలు కట్టినప్పుడు, చదువుకున్న బిడ్డలు చూడండి, 490 డివైడెడ్ బై 7 కొట్టండి, కరెక్ట్గా 70 వస్తుంది. 70 సంవత్సరాలు బబులోని సామ్రాజ్యానికి వాళ్ళు దాస్యత్వాన్ని, దాసులుగా వెళ్ళిపోయారు. 70 సంవత్సరాలు భూమి ఒక ఎందుకు పనికిరాని బీడు భూమిగా తయారైపోయింది. యాపిల్స్కాయ మనకి దేవుడు ఇస్తాడు. యాపిల్స్కాయ అంతా నిన్నే తినమంటాడు, మనల్నే తినమంటాడు. కానీ యాపిల్స్కాయ అంతా మనం తింటాము, కానీ అందులో విత్తనాలు దేవుడివి. ఆ విత్తనాలు కూడా మనం తినేస్తే గనక తర్వాత పంట వేసుకోవడానికి విత్తనాలు ఉండవు. ఒకవేళ ఆ విత్తనాలు గనక తినకుండా భూమిలో గనక నాటితే మరలా ఏమొస్తాయి? విస్తారమైన ఫలాలు వస్తాయి. అది ఎవరైతే గుర్తిస్తారో ఆ విత్తనాలు తినకుండా ఆగుతారు. ఎవరైతే దాన్ని గుర్తించరో ఆ విత్తనాలు కూడా తినేసి తర్వాత వాళ్ళు శ్రమలు పడుతూ ఉంటారు. అర్థమవుతుందా? చాలా క్లియర్గా చెప్తున్నాను నేను. ఇది ఇంత వాక్యమే, నేనేమి కల్పిత మాటలేమి కాదు. కాబట్టి అనుకోవచ్చు దేవుడు పట్టించుకోవట్లేదు కదా అనుకోండి. దేవుడేమి చూచిచున్నట్టు ఊరుకోడు. ఒక రోజున ఆయన లెక్కలన్నీ రాసుకుంటా ఉంటాడు. చివరి రోజున మన లెక్కలన్నీ ఆయన ఏం చేస్తాడు? తేల్చేస్తాడు. నువ్వు ఎంత ఇవ్వాలో అంత రెట్టింపు మనల్ని కట్టిస్తాడు. హాస్పిటల్ రూపంలో అవ్వచ్చు, లేదా పిల్లల వేస్ట్ ఖర్చులు అవ్వచ్చు, ఏదో రూపంగా ఏం చేస్తాడు? నీవు చెల్లించవలసినకంటే ఆ రోజున దేవుడు పట్టించుకోవట్లేదు కదా. అంటే మొదటి సంవత్సరం పంటలోనే దేవుడు శిక్ష చేస్తే అయ్యి బాబు అని ఎలక్ట్ అవుతురు. కానీ 490 సంవత్సరాలు ఏం చేశాడు దేవుడు? వదిలేయటం వల్ల వీళ్ళు దేవుడికి ఇవ్వాల్సిన నన్ను మర్చిపోయి ప్రవర్తించడం వల్ల ఒకేసారి వీళ్ళు పొందారు. 490 సంవత్సరాల వల్ల 70 సంవత్సరాలు శిక్ష రావడానికి గల కారణం ఏంటంటే 490 సంవత్సరాలు వీళ్ళకి ఏం లేదు, గర్వం వచ్చేసింది, తగ్గింపు లేని స్వభావం, విగ్రహారాధన, ఇష్టానుసారమైన జీవితం, దేవునికి చెల్లించవలసిన భూమిని దేవుడికి చెల్లించలేదు. కాబట్టి 70 సంవత్సరాలు వీళ్ళకి శ్రమ వచ్చింది. బబులోను రాజు వీళ్ళ మీద దండయాత్ర చేసినప్పుడు దేవుడే వాళ్ళని ఎవరికి అప్పచెప్పాడు? శత్రు దేశానికి అప్పచెప్పినప్పుడు ఇట్లాగే సమాజ మందిరంలో వాళ్ళు కూడి ఉన్నప్పుడు శత్రు సైన్యము దేశం మీదకి వచ్చింది. ఎవరిని కనబడితే వాళ్ళని రక్త కోత కోసేశారు, కోత కోసేశారు. ఎప్పుడైతే బాంబులు వేస్తున్నారు, అప్పుడైతే బాంబులు లేవు కాబట్టి దగ్గరికి వచ్చి కత్తులతో నరికేసినప్పుడు చరిత్రలో ఉంది 9,000 మంది యవనస్తులు, కొంచెం మంది బలవంతులు కాబట్టి వాళ్ళ నుండి పారిపోయారు. చిక్కుకోకుండా వాళ్ళ దగ్గర నుండి పారిపోవడం ప్రారంభించారు. 15 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల మధ్యన యవనస్తులు వాళ్ళ దగ్గర నుండి ఏదో విధంగా తప్పించుకోవాలని పారిపోతుంటే బబులోను రాజు చెప్పాడు, వాళ్ళని చంపొద్దు కానీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకోండి, వాళ్ళు మనకు ఉపయోగపడతారు మన దేశానికి. వీళ్ళు చాలా జ్ఞానవంతులు, ఈ యొక్క ఇజ్రాయేలీలు అంటే బలవంతులు కనుక మనకి ఉపయోగపడతారు, వాళ్ళని మాత్రం చంపొద్దు. ఆ యవనస్తులందరినీ మీరు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని మన దేశానికి తీసుకుపోదండి అంటే వాళ్ళు రథాలకు కట్టేసి ఆ యవనస్తుల్ని వాళ్ళు ఈడ్చుకుంటూ
ఆ బబులోను దేశానికి తీసుకెళ్ళిపోయారు. 70 సంవత్సరాల వాళ్ళు భయంకరమైన శిక్షను అనుభవించారు. చాలామంది 9,000 మంది యవనస్తుల్లో వాళ్ళని నపుంసకుల కింద మార్చేశారు. ఎవరు చేసిన శిక్ష? తల్లిదండ్రులు చేసిన శిక్షలకు, వాళ్ళ పితరులు చేసిన పరిస్థితిని బట్టి 70 సంవత్సరాలలో వాళ్ళ భయంకరమైన పరిస్థితిని అనుభవించారు. చాలామంది వాళ్ళు పెట్టిన శ్రమల కోసం, వాళ్ళకి పెట్టిన హింసలను బట్టి వాళ్ళు ఏం చేశారంటే అక్కడికక్కడే చాలామంది ఊరేసుకుని చచ్చిపోయారు, తలలు బాదుకు చచ్చిపోయారు. నపుంసకులను చేసేసేందుకు మేము పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లలకని మా యొక్క వంశాన్ని వృద్ధి చేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఈ రాజు చేశాడు కనుక మా జీవితాలు ఎందుకని చాలామంది పిచ్చోళ్ళు అయిపోయారు, మానసిక రోగులు అయిపోయారు. ఇంకా ఎంత కఠినమైన పరిస్థితులు అంటే చాలా, ఇంకా ఆ చరిత్రలో మనం చదువుకుంటున్నప్పుడు వాళ్ళని బబులోను రాజు ఎంతగా హింసించాడు అన్నది చాలా దారుణంగా ఉంటుంది. అలాంటి శిక్షకు లోనైపోయారు. అలాంటి పరిస్థితుల్లో నలుగురు నిలబడ్డారు. వాళ్ళే షద్రకు, మెషకు, అబేద్నెగో, దానియేలు. అది వేరే కథ. కాబట్టి శ్రమలు రావడానికి, యుద్ధం రావడానికి, శత్రు దేశానికి దేవుడు అప్పగించడానికి గల కారణాలు గర్వము, కృతజ్ఞత లేకపోవటము, తగ్గింపు లేని స్వభావం, మొండితనము, దేవుని యొక్క సేవకుల అపహేళన చేయటము, దేవుని యొక్క వాక్యాన్ని తృణీకరించటము, దేవుని యొక్క మందిరాలని, శరీరాలని అపవిత్రపరచుకోవటం. అందరూ తరల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నమ్మకమైన తండ్రి, దేవా, ఇంతవరకు ప్రభువా నీ ఒక వాక్యాన్ని ప్రభువా మాకు వినిపింపచేసినందుకు వందనాలు ప్రభువా. దేవా తండ్రి, నీ మాటలు చాలా శ్రేష్టమైనవి ప్రభువా. నీ మాటలు చాలా విలువ కలిగినవి ప్రభువా. చరిత్రలో జరిగిన సంఘటనలు, ప్రస్తుత కాలం జరిగిన సంఘటనలు, ఈ రోజున మాకెందుకు మేము దేవుని నమ్ముకున్నాము ఆ శ్రమలు వస్తున్నాయి, ఎందుకు మేము దేవుని నమ్ముకున్న అప్పుల్లోకి వెళ్ళిపోతున్నాము, మేము దేవుని నమ్ముకున్న ఎందుకు మా బిడ్డల యొక్క పరిస్థితిలో ఆశీర్వాదం లేదని చాలామంది మీరు దేవుని ఎదుట ప్రార్థన చేస్తూ ఉంటారు. మంచిదే, కానీ ఎందుకు వస్తున్నాయి శ్రమలు, ఎందుకు వస్తున్నాయి కరువులు, ఎందుకు వస్తున్నాయి ఇబ్బందులు, ఎందుకు అవుతున్న అప్పులు, ఎందుకు మన యొక్క ధనము వ్యర్థంగా ఖర్చు అయిపోతుంది, మనము ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నామంటే నేను చెప్పిన కారణాలన్నీ మనం ఆలోచిస్తే ఇవన్నీ మనలో ఉండొచ్చు. నాలో లేవు అని మనలో ఎవరు అనడానికి వీల్లేదు. మనలో ఏదో ఒక లోపం ఉంది. గర్వం ఉందేమో, తగ్గింపు లేని స్వభావం ఉందేమో, మొండి వైఖరి ఉందేమో, విగ్రహ సంబంధమైన పరిస్థితులు ఉన్నాయేమో. అంటే విగ్రహ సంబంధం అంటే ఒక దేవతను పూజించడమే కాదు, దేవునికి విరోధంగా దేనికి విలువనిస్తే అది విగ్రహం. ఒకవేళ మన దేవుని యొక్క మందిరాన్ని కానీ, మన హృదయాన్ని, మన శరీరాన్ని, మన ఆలోచనను అపవిత్రం చేసుకుంటామేమో. ఎందుకంటే మన హృదయము ఆయన ఆలయము. దేవుడు దేవట్లేదేమో. ఈ కారణాలన్నింటి వల్ల మనకు శ్రమలు వస్తున్నాయి. ఆ రోజున ఇజ్రాయేలుకి, శత్రు దేశాలకి అప్పగించడానికి గల కారణము అవే. ఈ రోజున మనకు శ్రమలు వస్తున్నాయంటే కారణం అదే. ఒకప్పుడు ప్రత్యక్షత లేదు మనకి, ఒకప్పుడు బానిసత్వంలో ఉన్నాము, ఒకప్పుడు పేదరికంలో ఉన్నాము, ఒకప్పుడు దేవుడు అంటే తెలియదు, అజ్ఞాన కాలంలో ఉన్నాము. కానీ ఇప్పుడైతే జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు. దేవుడు చూచి చూన్నట్టు ఇప్పుడైతే ఊరుకోడు. అందరూ అంతటా మారు మనసు పొంది ఆయన చిత్తానుసారంగా జీవించాలన్నది ఆయన యొక్క ఉద్దేశమైంది. కనుక వాక్యమైన వీరు మీ హృదయాలను సరిచేసుకుని వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడానికి మనం ప్రయత్నించేద్దాం. అట్టి పరిస్థితులు మా అందరికి అనుగ్రహించు ప్రభువా. దేవా తండ్రి, నీకు విలువనివ్వాలి. మేము ఎంత స్థాయికి ఎదిగినప్పటికీ మా పూర్వ పరిస్థితులు మేము మర్చిపోకూడదు. నీ కృతజ్ఞత చూపిస్తూ మేము బ్రతకాలి. మా గొప్పతనాన్ని మేము చూపించుకోవడం కాదు, కానీ మేము ఈరోజు ఈ విధంగా ఉన్నామంటే అది కేవలం నీ వలన మాత్రం మేము మర్చిపోకూడదు ప్రభువా. మేము ఎంత సంపాదించినా మా సంపాదన అంతా వ్యర్థమైపోతుందంటే మేము ఉండవలసిన రీతిలో ఉండక దేవతండ్రి మమ్మల్ని మేము అపవిత్రపరచుకుంటున్నాం. మేము దేవ, ఆ రోజున ఇజ్రాయేలీలు ఆ విధంగా ఉండడం వలన మరలా 70 సంవత్సరాలు బబులోను దేశానికి వాళ్ళు బానిసలుగా వెళ్ళిపోయారు ప్రభువా. అమాయకులైన ప్రజలు వెళ్ళిపోయారు. కానీ ఒక శ్రేష్టమైన సందేశము, అలాంటి పరిస్థితుల్లో కూడా నలుగురు యవనస్తులు నీ కొరకు నిలవబడ్డారు ప్రభువా. షద్రకు, మెషకు, అబేద్నెగో, దానియేలు ప్రభువా. అలాంటి బిడలుగా మేము నిలబడాలి. అటువంటి కృపను అందరికి దయచేయమని, విన్న వాక్యము ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపచేయమని, ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో ప్రభువా, ఎంతమంది అయితే వినబోతున్నారో ప్రభువా, వాళ్ళ జీవితాల్లో దేవతని గొప్ప
మార్పు కార్యాలు జరిగించమని ఈ ప్రార్థన, ఈ వాక్యాన్ని నువ్వు అందించినందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందు లేచినబడండి, పాట పాడుకుంటాం.